హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాం. ముందుగా మనం క్లాత్ ఏదైతే ఉందో అది తీసుకొని ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ని వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా డయాగ్రామ్ అనేది వేసుకొని కట్ చేయాలి. ఖర్చుల కోసం ముందర లైన్ వేసుకొని కట్ చేసుకున్నాం కదండి, అది కుట్ల కోసం అనేది పెట్టుకుంటామండి. 1/2 ఇంచ్ చాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది చిట్కాలు అనేది వేసుకోవాలండి. చిట్కాలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఫ్రంట్ షేప్ తీసుకున్నామండి. ఫ్రంట్ షేప్ ఎందుకు తీసుకుంటామంటే ముడతలు రాకుండా ఉండడం కోసం అనేది తీసుకుంటాం. ఎందుకంటే ముందర ఒకలాగా బ్యాక్ ఒకలాగా ఉంటుంది, ముందర షేప్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కోసం మనం తయారు చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ కోసం ఏదైతే ఉందో ఆ మార్కింగ్ అనేది మనం స్కేల్తో ముందుగా తీసుకోవాలండి. ఎందుకు అంటే ఆ ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఉన్నాయి కదండి, ఆ హెచ్చు తగ్గులంతా పోవాలి కాబట్టి మార్క్ చేసుకొని తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోవాలండి. దాని తర్వాత ఛాతీ కొలత తీసుకోవాలి. ఛాతీ కొలత, పొడవు కొలత, బ్లౌజ్ ఎంత పొడవు ఉందనేది పొడవు కొలత తీసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత ఏదైతే లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ పైన పెట్టి మార్క్ చేసుకుంటున్నాం. లైనింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా దేంట్లోనే మనం వేసుకోవచ్చు. బ్యాక్ నడుము కొలత తీసుకున్నామండి. నడుము కొలత, మెడ కొలత తీసుకొని మనం మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకొని చక్కగా స్కేల్తో గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఎక్స్ట్రా కుట్లు కోసం ఒక 3 ఇంచెస్ వేలాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఛాతీ భాగంలోని సగం భాగం వచ్చి మెడ భాగం వస్తుందండి. షోల్డర్ పార్ట్ నెక్ డయాగ్రామ్ గీస్తున్నాం చూడండి. చక్కగా ఇలా మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదండి పార్ట్ నెక్ ఎలా వచ్చిందో, షేప్ చాలా చక్కగా వచ్చింది కదండి. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం. కటింగ్ కూడా మనం మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసుకోవాలండి. కొద్దిగా అలో ఇలా పోయినా కూడా మనకనేది కుట్టేటప్పుడు సరిగ్గా రాదండి. చాలా చక్కగా కట్ చేసుకోవాలి. చూడండి పాట్ నెక్ కటింగ్. బ్యాక్ పార్ట్ క్లియర్ కదండి. చిట్కా వేసుకోవాలండి. మనం కుట్లు ఎక్కడి వరకు వేసుకోవాలి, బ్లౌజ్ ఎంతవరకు ఉందని చిట్కాలు వేసుకోవాలి. దాని తర్వాత హ్యాండ్ అనేది తీసుకొని ఆ చిట్కాలకి మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలండి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ క్రాస్ పీస్ కదండి, క్రాస్ వస్తుంది. సో క్రాస్గా మనం ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. స్కేల్తో అనేది మార్క్ చేసుకుంటే మనకు లైన్స్ అన్నీ క్లియర్గా వస్తాయి. మనం కట్ చేసేటప్పుడు అటు ఇటు పోకుండా క్లియర్గా అనేది ఏదైతే ఉంటుందో వస్తుంది. అలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మెడ భాగం అనేది మార్క్ చేసుకోవాలి. చూసారు కదండి మార్క్ చేసుకుంటున్నాం. సో ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో మొత్తం కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఫుల్ తీసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ 2.5 ఇంచ్ కొంచెం పైకి ఉండాలండి. షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ 2.5, బ్యాక్ వచ్చి 1.5 అండి. తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని షేప్ తీసుకోవాలండి. చూసారు కదండి రౌండ్ కూడా ఎలా చక్కగా వచ్చిందో షేప్ బెల్ట్కి. ఫ్రంట్ మార్క్ చేసుకున్నాం కదండి. ఫ్రంట్ మార్క్ మెడ కోసం మనం కట్ చేసుకోబోతున్నాం. రౌండ్ చేయబోతున్నాము. చూడండి చాలా చక్కగా వచ్చింది కటింగ్ అంతా. ఇప్పుడు షేప్స్ కోసం మనం చిట్కాలు వేసుకుంటున్నాం. ఫ్రంట్ కూడా మనం షేప్ తీసుకోవాలండి. షేప్ అనేది ముడతలు రాకుండా ఉండడం కోసం మనం షేప్ తీసుకుంటాం. చాలామంది వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పడం వల్ల ఇస్తున్నామండి. యాక్చువల్లీ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది రాదు, కానీ మీకోసం ఇస్తున్నానండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టుకుని షోల్డర్స్ ఏమన్నా పెరిగాయని చూసుకోవాలండి. చూసారా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్
చాలా చక్కగా రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాం. షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది కట్ చేసుకున్నాం. మార్కింగ్ చేసుకోవాలి. మెజర్మెంట్ ప్రకారం ఎంత పొడవు ఉందనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం. షేప్ ఉండాలండి షేప్ బెల్ట్లో. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. పర్ఫెక్ట్గా రెడీ అయింది చూడండి. షేప్ బెల్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్